కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా ధ్వంసం పట్టించారని ఆయన ధ్వజమెత్తారు. ఆర్ఎస్ఎస్కు బీజేపీకి విద్య అంటే పడదని, అందుకే విద్యార్థులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నక్సలైట్ అంటే ఏంటో బీజేపీకి తెలుసా అంటూనే విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ప్రభుత్వం సహకరిస్తే కృషి చేస్తానని, లేదంటే ప్రజాపోరు చేస్తానని అంటున్న ఆకునూరి మురళితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్స్కో కాంగ్రెస్ జనతా పార్టీ ఇవాళ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తుంది. దానికి సంబంధించి సంఘీభావం తెలిపించే మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వచ్చారు. దాన్ని అడిగారు, సార్ మీరు ప్రధానంగా దీనికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్తో ఏర్పాటు చేసిన దానికి మీరు సంఘీభావం తెలపడం ప్రధాన కారణం అంటే ఈరోజు ప్రజలు ముఖ్యంగా యువత చాలా అన్యాయానికి గురవుతుందండి. ఎందుకంటే చెత్త బ్యూరోక్రసీ, రాజకీయ నాయకులు, పాలకులు అంటామా లేకపోతే పొలిటీషియన్స్ అంటామా, వీళ్ళందరూ కూడా పరిపాలన ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయకుండా ఉండడం మూలాన ఈరోజు ఎన్ని కోట్ల మంది సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది మేము అదొక పొలిటికల్ పార్టీ అని ఇక్కడికి రాలేదు. అది కొన్ని కోట్ల మంది యువతకు సంబంధించిన ఆగ్రహం, కోపం, అసంతృప్తి, దానికి మద్దతు ఇవ్వడానికి వచ్చాము. మేము కూడా మీతో ఉన్నామని, అదే పర్పస్. సార్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే దీనికి పరిష్కారం అంటారా? నీటి లీకేజ్ అవుతుందో దానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనుకుందా, లేక దీనికి సంస్కరణ చేయాలి? ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీకి దీనికి సంబంధించి ఎంక్వైరీ చేశారు కదా. ఫస్ట్ పరిపాలనలో అకౌంటబిలిటీ అంటాం, జవాబుదారీతనం అంటాం. జవాబుదారీతనం అనేది ముఖ్యం. సో ఇమ్మీడియట్ గా రిజగ్నేషన్ ఎందుకు అంటున్నామంటే ఎవరు తీసుకోవాలి జవాబుదారీతనం? సో ఆయన రిజైన్ చేయాలి, ఆయన మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఆయనను కూడా కల్పిట్ అని చెప్పేసి అతని కూడా శిక్ష వేయాలి. సో అది జవాబుదారీతనం అంటే. అంతేగాని నేను వాళ్ళు రిజగ్నేషన్ చేసినంత మాత్రం అయిపోయిందని కూడా లేదు. రిజగ్నేషన్ ఇస్ స్మాల్ ఇష్యూ, బట్ అది అకౌంటబిలిటీ సంబంధించిన ఒక ఇండికేటర్. సో అందుకనే మాలాంటి వాళ్ళందరం కూడా చెప్తున్నాము, ఎస్ ధర్మేంద్ర ప్రధాన్ అనే అతను అనర్హుడు, ఒక మినిస్టర్ గా అనర్హుడు అని మేము గట్టిగా చెప్తున్నాము. ఈ షుడ్ బి రిజైనింగ్. అది మోడీ గారు కూడా ఆయన రిజర్వేషన్ చేయించాలి, ఆయన బర్తరఫ్ చేయాలి యాక్చువల్గా. సో సహజంగా ప్రజాస్వామ్యంలో ఇలా అడగడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ఇలాంటి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, మాలాంటి వాళ్ళు ప్రశ్నించడము, యువత ప్రశ్నించడం అనేది చాలా ముఖ్యం. సో అందుకనే ఈ రోజు నాలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా చాలా లీకేజ్ జరిగింది, దానికి మంత్రులు ఎవరు రాజీనామా చేయాలని కదా. ఇప్పుడు ఎందుకు ధర్మేంద్రనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నామని వాళ్ళు బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఒక బుర్ర ఉండదు, బుద్ధి ఉండదు. 1960s లో సమీర్ కోరా, దాని పేరు మర్చిపోయినా, బీహార్లో ఒక రైల్వే యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఉన్నటువంటి చిన్న యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ కి జవాబుదారితనం అకౌంటబిలిటీ తీసుకొని అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశాడు చాలా 60s లో. మరి గతంలో ఎవరు చేయలేదంటే ఏమన్నట్టు అర్థం? చేశారు, చాలా మంది చేశారు యాక్చువల్ గా. సో అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎవరు చేయలేదు కాబట్టి నేను కూడా చేయను, అందరు వేదవులు కాబట్టి నేను కూడా వేదను అంటే నువ్వు వేదవే, మరి అట్లాగే ఉండు ఎవడన్నాడు. రేపు ఎలక్షన్స్ నీ సంగతి చూస్తారు ప్రజలు. ప్రధానమంత్రి కూడా దీనిలో చొరవ తీసుకున్నారు. కాకపోతే ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు, దీనిలో నా బాధ్యత ఉంది కూడా, త్వరలో దీన్ని సంస్కరణ చేస్తామంటారు. ఎలాంటి సంస్కరణ చేస్తారని మీరు భావిస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్ గా దీని వెనకాల చాలా సంవత్సరాల స్టోరీ ఉంది. ఈ సంవత్సరమే అది లీక్ కాలే, చాలా సంవత్సరం లీక్ అవుతుంది. ఈ సంవత్సరం పట్టుబడ్డారు అంతే, తెలిసేది ఇంకేం లేదు. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేయరు కదా, సడన్ గా చేయరు కదా. సో చాలా మంది చెప్తున్నారు, ఒకటే సెంటర్ నుంచి కొన్ని డజన్ల కొద్ది ఎట్లా అయ్యారు టాప్ ర్యాంకులలో. మామూలు ఆర్డినరీ స్టూడెంట్స్ వెళ్ళి ఏఎంఎస్ ఎట్లా జాయిన్ అయ్యారు? ఎప్పటి నుంచో జరుగుతుంది. అంటే ఈ దరిద్ర పరిపాలన చాలా సంవత్సరం జరుగుతుంది. వీళ్ళకి అసలు పరిపాలన రాదండి బాబు. వీళ్ళంతా సన్నాసులు, ఎక్కడో ఇంకేదో పని చేయాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి పరిపాలన చేస్తున్నారు తప్ప వీళ్ళకు పరిపాలన చేసే అర్హత గానీ కెపాసిటీ గానీ లేనేలేవండి. వీళ్ళందరికీ ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎవరు ముఖ్యమంత్రులు అవుతున్నారు అర్థం కాదు. బీజేపీలో ఎవరు మా క్యాబినెట్ మంత్రులు అవుతున్నారు అర్థం కాదు. ఎవరైనా విన్నాము మనం వీళ్ళందరినీ కూడా ఏదైనా ఇంత ముందు బాగా చేసినట్టుగా. సడన్ గా ఒకతను వచ్చి స్పీకర్ అవుతాడు, సడన్ గా వచ్చి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అవుతాడు, సడన్ గా ఒక ఆయన వచ్చి యూపీ చీఫ్ మినిస్టర్ అవుతాడు. ఎవరు వీళ్ళంతా? అసలు వీళ్ళు మన రాజకీయం చేసింది, రాజకీయం కూడా బుర్ర లేదు వీళ్ళకి. వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీళ్ళు పనికిరాని మినిస్టర్లు, దే షుడ్ రిజైన్. బీజేపీ వాళ్ళు పదే కూడా ఆరోపణలు చేసేది అంటే విద్యా వ్యవస్థలో అర్బన్ నక్సలైట్లు అనేది ప్రవేశపెట్టారు కాబట్టి అర్బన్ నక్సలైట్లే విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది, దాన్ని మేము క్రమబద్ధీకరణ చేస్తామనేది పదే ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని పిచ్చి తుగ్లక్స్. అర్బన్ నక్సలైట్, అసలు నక్సలైట్ అంటే పని తెలుసా వాళ్ళకి? నక్సలైట్ అంటే మీనింగ్ తెలుసా? అసలు ఆ పొలిటికల్ పార్టీ పేరని తెలుసా వాళ్ళకి? డౌట్ నాకైతే అట్లా అన్నవాళ్ళు. ఈ విధవలందరూ కూడా క్వశ్చన్ చేసే వాళ్ళని అర్బన్ నక్సలైట్, దేశద్రోహి, అది ఇది అని కూతలు కూర్చున్నారు. నంబర్ 1. నంబర్ 2, ఒకటే ప్రశ్న అడుగుతానండి. నువ్వు తెలంగాణలో ఉన్నావు, 25,000 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. 12 సంవత్సరాల నుంచి అండి ఒక స్కూల్ అన్న గవర్నమెంట్ స్కూల్ కట్టారండి వీళ్ళు? మీకు కనబడింది ఎప్పుడైనా? మరి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు?
అర్బన్ నక్సలైట్ అని అర్బన్ నక్సలైట్ వల్ల పోతుంది ఎక్కడ. ఇప్పుడు నేను అర్బన్ నక్సలైట్ అంటున్నా కదా, మొన్న అన్నాడు సంజయ్ కుమార్. మరి నేను అర్బన్ నక్సలైట్ అయితే ఎందుకు బడి నిద్రలు చేశాను, ఎందుకు మనకు 1 year స్కూల్ అంటే ఇట్లా ఉండాలని చెప్పేసి రాత్రి పగలు చేసి అవుట్లెట్ స్కూల్ డెవలప్ చేశాను, ఎందుకు అంత కష్టపడి మొత్తం తిరిగి అంత మంచి రిపోర్ట్ ఎందుకు ఇస్తాను. బుర్ర తక్కువ వేదాలు వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఐడియాలజీ పరంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటివి మాత్రము విద్యకు ఎగనెస్ట్. వాళ్ళు అందరికీ కామన్ పర్సన్స్ కామన్ పీపుల్కి విద్య ఇవ్వాలని వాళ్ళకి లేదు. అందుకనే విద్య మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళ బడ్జెట్ ప్రపంచం మొత్తంలో అన్ని దేశాలలో విద్య కేటాయించిన బడ్జెట్ కంటే ఈ దేశంలో లోయెస్ట్ బడ్జెట్. సో వాళ్ళకి అసలు విద్య మీద ఇంతవరకు ఇంతకుముందు కేసీఆర్ రివ్యూ చేయలేదు, నేను చాలాసార్లు మీరు చెప్పాను. ఇదే సేమ్ మోడీ కూడా గత 12 సంవత్సరాల నుంచి ఒక్క నిమిషం కూడా విద్య మీద రివ్యూ చేయలేదు. వాళ్ళు ఇట్లా మాట్లాడుతుండే విద్య గురించి. మీరు విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో మీరు విద్యా వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి కార్యాచరణ రూపొందించే అవకాశం? గవర్నమెంట్ చేస్తే సపోర్ట్ చేస్తాను, గవర్నమెంట్ చేయకపోతే కొట్లాడతాను పేరెంట్స్ వైపు నుంచి, అంతే, ఇంకా వేరేముంటుంది. థ్యాంక్ యూ. ఏదైతే ప్రభుత్వం ఇవ్వగల ప్రభుత్వం అక్కడ సహకారం అందిస్తే విద్యా వ్యవస్థలో మార్పుల కొరకు కృషి చేస్తాను, లేదంటే సొంతంగానే పోరాటం చేస్తాను అంటున్నాడు. అదేవిధంగా ఏదైతే అర్బన్ నక్సలైట్ అంటారో అర్బన్ నక్సలైట్లు అంటే పదమే బీజేపీకి తెలియదు, అనవసరంగానే వారు అర్థాంతం చేస్తున్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థను పూర్తిగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను నాశనం చేస్తుంది. విద్య అంటేనే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ సరిపోదు, కాబట్టి వాళ్ళు విద్యా వ్యవస్థను ఏ విధంగా నాశనం చేస్తున్నారో చూస్తాము. వెంటనే ప్రధాన ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నా ఆయన రాజీనామా చేయాలి. ఆయనతో పాటు ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలని ఆకునూరు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.